నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోనండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 3వ వచనాన్ని మరొకసారి చదువుకో. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. ప్రార్థన చేసుకుందాం. యెహోవా మా ఆశ్రయదుర్గమ్మ, మా విమోచకుడు, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారముగా చేయము. చదువుబడిన లేఖనములోని ఆధ్యాత్మిక సత్యములను మీరే మాకు బయలుపరచండి. మీ దాసుడనైన నేను బలహీనుడనై ఉండగా నీ కృపచే నా నుండి నా ప్రతి విధమైన బలహీనతను రూపుమాపి, నీ ప్రేమచే నన్ను నీ ఆత్మతో నింపి నాకు కావలసిన శారీరక విశేష రీతిన ఆధ్యాత్మిక బలాన్ని దయచేసి నీ బిడ్డమైన మేము బుద్ధి లేని వారి వలె కాకుండా బుద్ధి కలిగి మా ఆత్మలను నిత్యత్వం నిమిత్తమై పదిలపరుచుకునేలాగున తగిన రీతిగా సిద్ధపడినట్లు కొద్ది నిమిషంలో మాతో మాట్లాడమని యేసయ్య ఘనమైన నామము పేరిట వేడుకొనుచున్నాము కర్త. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి దినమున మనం చదువుకున్న ఈ లేఖనములోని కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు ఎక్కువ సమయం కాదు కానీ క్లుప్తంగా ఒక 25 లేదా 30 నిమిషాలు ధ్యానం చేసే ప్రయత్నం చేద్దామనేటువంటి మాట తెలియజేస్తారు. చూడండి, నాదురైనటువంటి యేసయ్య మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు ఒక చక్కని సన్నివేశము అనేటువంటి దాన్ని ఉపమాన రీతిగా మనకు తెలియజేస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. చదవండి, 25వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అంటాడు కదా, పరలోక రాజ్యము తమ దివిటీలు అతిగా సిద్ధపరచుకొని అది పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలం. గమనించండి ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పరిచర్యను ఒకసారి మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఆయన ఎక్కడ చూసినా కానీ ఎలా మాట్లాడాడు అనేటువంటి కనుక చూసినట్లయితే ఉపమాన రీతిగా ఆయన మాట్లాడినటువంటి విధానం అనేటువంటిది మనకు కనబడుతూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన గురించి సువార్తికులు రాసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఉపమానము లేకుండా ఆయన దేని గురించి మాట్లాడలేదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండవచ్చు. అంటే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఉపమాన రీతిగా ఎందుకు మాట్లాడవలసినటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకు తేలికగా అర్థం కావటానికి. అందుకే యేసుక్రీస్తు చెప్పినటువంటి ఉపమానాలు చూడండి. గురుగులు అంటాడు, గోధుమలు అంటాడు, మేకలు అంటాడు, గొర్రెలు అనేటువంటి మాచను ఇక్కడ కనుక జ్ఞాపకం చేసినట్లయితే ప్రియులారా మరొక రీతిగా మాట్లాడుతూ ఉండటానికి జ్ఞాపకం చేస్తారు. అంటే ఆ గురుగుల గురించి, గోధుమల గురించి, అలాగే కనుక చూస్తే మేకల గురించి, గొర్రెల గురించినటువంటి అవగాహన అనేటువంటిది వారికి ఎక్కువగా ఉన్నది కాబట్టి వారికి అర్థమయ్యేటువంటి రీతిగా అలాగ బోధిస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. మనం అనుకుందాం, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఒక దేశంలో అన్నట అసలు దోవలంటేనే లేవట. ఒక దేశంలో దోవలంటేనే లేవట. అక్కడికి వెళ్ళి దోమలంటే ఏంటో మీకు తెలుసా అని నేను ప్రసంగం మొదలుపెట్టాను అనుకోండి, వాళ్ళు నా ముఖం వైపు కనిపిస్తే అది కనిపిస్తే అర్థం కానిటువంటి వారే బిక్కమొఖాలు వేసి చూసేవారు. అంటే దోమలంటే వాళ్ళకి తెలియదు కాబట్టి దాని గురించి ఎంత చెప్పినా కానీ వారికి అర్థమయ్యేటువంటి అవకాశాలనే లేదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడు, అలాగే గమనించడం అక్కడే కనుక చూసినట్లయితే ఒక బర్రిగోడ్ల గురించో, ఒక ఆవుల గురించో, ఒక మేకలు కూర్చున్నటువంటి అవగాహన బాగా ఉందనుకోండి, వాటి మీద కనుక చూస్తే మనం కనుక తెలియజేసినట్లయితే చాలా ఈజీగా వాళ్ళు అర్థం చేసుకునేటువంటి వారుగా ఉంటూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. కాబట్టి ఈ ప్రజలైనటువంటి వారికి పరలోక రాజ్యం అనేటువంటిది, దానికి ఔన్నత్యం అనేటువంటి దానిలో సంతోషించాలంటే ఎలాగూ సిద్ధపడాలి అనేటువంటి దానికి వచ్చినటువంటి అవగాహన అనేటువంటిది ఆయన వద్దకు వచ్చినటువంటి వారికి కలగచేయాలి అనేటువంటి ఉద్దేశంలో భాగంగా ఈ దినాన యేసయ్య ప్రారంభిస్తూ అంటాడు కదా, పరలోక రాజ్యం ఎలా ఉందో తెలుసా అంటూ ఆయన అంటాడు కదా,
అదిగా పెండ్లి కుమారుని ఎదుర్కొని బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి, యూదా సాంప్రదాయం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఆల్మోస్ట్ ఆర్థిక కనిపిస్తే వివాహాలు అనేటువంటిది సాయంకాల సమయంలో కనుక చూసినట్లయితే జరిగేటువంటిదిగా ఉంటూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తున్నాం. ఆ రీతిగా జరిగేటువంటి సమయంలో కొన్ని సందర్భాల్లో కనుక జ్ఞాపకం చేస్తే వివాహము ఆలస్యమయ్యేటువంటిదిగా ఉంటూ ఉంటాను. చూడగలను, వివాహం అనేటువంటి ఆలస్యమైనటువంటి సమయంలో కనుక చూసినట్లయితే వరుడైనటువంటి పెండ్లి కుమారుని ఆహ్వానించడానికి అదిగా పెండ్లి కుమార్తె ఇంటి పక్షాన పెండ్లి కుమార్తె పక్షాన కనుక జ్ఞాపకం చేసినట్లయితే కొంతమందిని ఏర్పాటు చేసుకుని పెండ్లి కుమారుని దివిటీలతో కనుక చూసినట్లయితే ఆనంద గానాలతో కనుక జ్ఞాపకం చేస్తే ఆహ్వానించేటువంటి సాంప్రదాయం అనేటువంటిది యూదా సాంప్రదాయంలో మనం చూస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేశారు. కాబట్టి క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళ ఈ దివిటీలు అదిగా పట్టుకుని అదిగా చూస్తే ఎదుర్కొనేటువంటి సాంప్రదాయం గురించి వీరికి బాగా తెలుసు. కాబట్టి యేసయ్య వాళ్ళకి అర్థమయ్యేటువంటి రీతిలో మాట్లాడుతూ అంటాడు కదా, పరలోక రాజ్యం ఎలా ఉన్నదో తెలుసా అంటూ ఆయన అంటాడు, 10 మంది కన్యకలు దివిటీలు పట్టుకుని పోలిన చందాన్న ఉన్నది అనేటువంటి మాట తెలియజేస్తుంటారు. ఇంత దనక బాగుందండి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ. అయితే 2వ వచనం వచ్చేసరికి ఆయన మాట్లాడుతూ కాస్త బాధగా ఉంటుంది కదా ఆ మాట. ఆయన అంటాడు 10 మందిని పోలి ఉన్నది. అయితే ఈ 10 మందిలో కనుక జ్ఞాపకం చేసినట్లయితే 5గురేమో బుద్ధి కలిగినటువంటి వారు, మరి 5గురు కనుక జ్ఞాపకం చేసినట్లయితే బుద్ధి లేనటువంటి వారు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ, ఈ 10 మందిని 2 భాగాలుగా చేర్చున్నటువంటి యేసయ్య ఈ 10 మంది గురించి ఆ 5 ఉన్నటువంటి వారి గురించి చెప్పుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసినట్లయితే దీస్ ఆల్ ఆర్ ద ఫూలిష్ పీపుల్. ఈ 5 కనుక చూసినట్లయితే పనికి మాలినటువంటి వారు, బుద్ధి లేనటువంటి వారు, జ్ఞానం లేనటువంటి వారు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండవచ్చు. వీరైతే చాలా శ్రేష్టమైనటువంటి వారు అనే మాటను తెలియచేస్తూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళ, వీరి గురించే బుద్ధిమంతులు అన్నాడు. వీరి గురించి కనుక జ్ఞాపకం చేస్తే బుద్ధి లేనటువంటి వారు అన్నారు. వీరు బుద్ధిమంతులని ఆయనకి ఎలా అర్థమైంది, వీరు బుద్ధి లేనటువంటి వారిని ఆయనకి ఎలా అర్థమైంది అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళ దాని గూర్చినటువంటి సవివరం అనేటువంటిది క్రింద భాగంలో తెలియజేస్తూ ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి 3వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, అదిగా కనిపిస్తే ఏం జరిగిందంటే బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని అదిగస్తే తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ, ఈ శ్రేష్టమైనటువంటి దినాన అదిగా కనుక జ్ఞాపకం చేసుకున్నైతే ఆహ్వానం అనేటువంటిది లేనటువంటి విధానం బట్టి చాలా మంది అలమటించి పోవచ్చు ఉండగా చాలా సందర్భాల్లో మన యొక్క జీవితంలో కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే అనేక మంది గురించి అనేక మందికి కంప్లైంట్ లాగా చెప్తూ ఉంటాం. ఏంటి చెప్పేటువంటి ఆ కంప్లైంట్ అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే, సార్ అదిగా చూస్తే వాడు వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేసుకుండా అందరినీ పిలిచాడండి, నన్ను మాత్రం పిలవలేదండి. అది వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు అండి, అందరినీ పిలుస్తాడండి, బోలు పెడతాడండి, నన్ను మాత్రం పిలవలేదండి అంటూ ఆర్థిక కనుక జ్ఞాపకం చేస్తే ఇన్విటేషన్ అనేటువంటి అందకపోతే దాన్ని బట్టి కనుక జ్ఞాపకం చేస్తే చాలా బాధపడేటువంటి వారుగా ఉంటూ ఉంటారని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. చూడండి క్రీస్తు ప్రేమించబడి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి నాన్న కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఈ ఏర్పాటు చేయబడినటువంటి 10 మంది అనేటువంటి వారు ఎందుకొరకు ఏర్పాటు చేయబడ్డారు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే పెండ్లి కుమారుని యొక్క రాకను ఆహ్వానించడానికి. అంటే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఈ పెండ్లి కుమారుడు అనేటువంటి వాడు యోగ్యమైనటువంటి వాడుగా, గండైనటువంటి వాడుగా, ఉన్నతమైనటువంటి వాడుగా అదిగా కనిపిస్తే వచ్చున్నటువంటి సమయంలో అదిగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ 10 మంది కనుక జ్ఞాపకం చేస్తే ప్రియులారా, వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆ ధన్యతను బట్టి కనుక జ్ఞాపకం చేసినట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళు ఇక్కడ జరిగినటువంటి ఇబ్బందికరమైనటువంటి పని ఏంటి అనేటువంటి కనుక జ్ఞాపకం చేసుకునైతే బుద్ధి లేనటువంటి వారిగా తయారై క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ వీరు ఏం చేశారంటే తమ దివిటీలు పరుచుకున్నారు, కానీ దాంతో పాటుగా చూస్తే నూనెను వెంట తీసుకొని పోలేదు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగలం. గమనించండి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ అంటే వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నైతే అదిగా కనుక చూస్తే ఆ ఏముందులే పెండ్లి కుమారుడు వెంటనే
వచ్చేస్తాళ్లే అనేటువంటి ఒక విధమైనటువంటి వెర్రి, అదిగా కనుక చూసినట్లయితే అవివేకపు ఆలోచన అనేటువంటి మచ్చను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేస్తారు. లేదంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా మరొక ఆలోచన అయి ఉండొచ్చు. ఏంటి ఆలోచన అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఏదో పిలిచారు కాబట్టి, దివిటీలు పట్టుకోవాలి కాబట్టి ఏదో పట్టుకుని నిలబడి ఆయన ఆహ్వానిద్దామనేటువంటి ఫార్మాలిజం, అంటే అదిగా అందరూ పోతున్నారు కాబట్టి ఆ మిగిలినటువంటి 9 మందితో పాటు నేను కూడా పోదాములే అనేటువంటి ఆలోచన అయి ఉండి ఉండవచ్చు అనేటువంటిది నా ఆలోచన అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలం కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమించండి వాళ్ళ ఈ బుద్ధి లేనటువంటి కన్యకల్లాగే మన ఆధ్యాత్మిక జీవితాలు కూడా చాలా సందర్భాలు ఉంటున్నాయి. ఎలా అనేటువంటిది కనుక గమనించినట్లయితే చప్పట్లు కొడుతూ దేవుణ్ణి గాన ప్రతిగానములతో అదిగా కొనియాడేటువంటి సమయంలో, మహింపచ్చేటువంటి సమయంలో చాలామంది చూడండి అందరేమో బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఉంటే, కొంతమంది చప్పట్లు చాలా బాగుంటాయి కొట్టే విధానం. వాళ్ళు ఏం చేస్తారు, 2 చేతులు కాబట్టి అసలు కలవనే అదిగా భుజాలు కనుక జ్ఞాపకం చేస్తే ప్రియులారా ఊగిపోయి ఊడిపోతామేమో అనేటువంటి ప్రమాదం కూడా వస్తుందేమో అనేటువంటి ఆలోచన అనేటువంటిది రేకెత్తిచ్చేటువంటిదిగా ఉంటూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను. అందుకే క్రీస్తు ప్రేమించండి వాళ్ళ ఆదిగా కనిపిస్తే ఆ మహోన్నతుడైనటువంటి పెండ్లి కుమారుడు అయినటువంటి వాడిని ఎదుర్కొంటానికి అక్కడ కనుక జ్ఞాపకం చేస్తే అనేక మంది ఉన్నటువంటి సమయంలో ఆదిగా కనిపిస్తే ఈ 10 మందిని మాత్రమే ఏర్పాటు చేసుకునేటువంటి సమయంలో అన్ని వందల మందిలో ఈ 10 మంది వారికి ఇవ్వబడినటువంటి ఈ 10 మందికి ఇవ్వబడినటువంటి ఈ ఘనతను బట్టి దాన్ని జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సద్వినియోగం చేసుకుని దాన్ని బట్టి సంతసించవలసింది పోయి ఈ బుద్ధి లేనటువంటి కన్యకలు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ తగిన రీతిగా సిద్ధపడకుండా కనుక జ్ఞాపకం చేస్తే ఫార్మాలిజం అనేటువంటిది అదిగా కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఏదో అందరూ పోతున్నారులే అనేటువంటి చందాన్న వాళ్ళు కూడా ముందుకు సాగినటువంటి విధానం అనేటువంటిది కనబడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మన ఆధ్యాత్మిక జీవితాలు అదేటువంటి కనుక జ్ఞాపకం చేసినట్లయితే ప్రభు అయినటువంటి దేవుడు మన గురించి మాట్లాడుతూ అంటాడు కదా, యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పీపుల్, యు ఆర్ చూజన్ బై యువర్ లార్డ్ యావే. మీరు సామాన్యమైన వారు కాదు. మీరెవరు ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరూ సామాన్యులు కాదండి అనుకుంటున్నారేమో. చాలామంది అనుకుంటారు కదా వాళ్ళకి జీవితంలో చిన్న కష్టం, చిన్న ప్రతికూలత, చిన్నపాటి బాధ, చిన్నపాటి అవమానం, చిన్నపాటి లేమి కలగగానే అనుకుంటారు కదా, అయ్యో మా జీవితాలు ఏంటి ఇలా తయారైపోయినాయి, మేము ఎందుకు పనికి మాలినటువంటి వాళ్ళం, మా వల్ల ఏమీ కాదు అంటూ నిరాశ నిస్పృహల్లో పడిపోయేటువంటి వారిగా ఉంచి ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయంలో అవ్విధమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాడిగా నీవు గనక ఉన్నట్లయితే నువ్వు తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్, నువ్వు సామాన్యుడు కాదు అనే మాట తెలియజేస్తున్నాను. చూడలేదు ఎందుకు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే యు ఆర్ చూజన్ బై యువర్ లార్డ్ యావే. మీరు దేవుడు, మీ దేవుని చేత ఎవరు మీ దేవుడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే ఆయన సర్వశక్తివంతుడు. ఎవరు మీ దేవుడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఆకాశ మహాకాశములను కలగజేసినటువంటి వాడు ఎవరు మీ దేవుడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఏదైనా చేయగలిగినటువంటి సామర్థ్యము కలిగిన వాడు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. ఎవరు మీ దేవుడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే అల్ఫయు ఒమేగయు అయినటువంటి అది కాదు ఎవరు మీ దేవుడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో సంచరించేటువంటి వాడు అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి దినాన్ని కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఒకడిని మనం ప్రేమించి అదిగా కనుక చూసినట్లయితే ఒక కార్పొరేటర్ చూసామనుకోండి, ఒక కార్పొరేటర్ చేసామనుకోండి, వాడు తల్లితో మాట్లాడుతూ మానేస్తాడు, భార్యతో మాట్లాడుతూ మానేస్తాడు, పిల్లలతో మాట్లాడుతూ మానేస్తాడు, స్త్రీలతో మాట్లాడుతూ మానేసేస్తాడు. ఏంట్రా బాబు అని కనుక అడిగామనుకోండి, వాడు చెప్పేటువంటి మాట కనుక జ్ఞాపకం చేసినట్లయితే అసలు నాకు కూడా వాళ్ళతో ప్రేమగా అదిగా వస్తే గడపాలని ఉంది కానీ అసలు నాకు సమయం సరిపోవటం లేదు అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి ఒక చిన్నపాటి వార్డ్రుకు కార్పొరేటర్ ఉన్నటువంటి వ్యక్తికే సమయం సరిపోలేదు అంటున్నాడు. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ మన దేవుడు ఎలాంటి వాడు అనేటువంటి కనుక జ్ఞాపకం చేసినట్లయితే సర్వ సృష్టికి అతిగస్తే నిర్మాణకుడు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఇంతటి మహోన్నతమైనటువంటి విశ్వమునకు అధిపతి అయినటువంటి దేవుడు అతగా చూసినట్లయితే ఈ మహోన్నతమైనటువంటి విశ్వాన్ని తన యొక్క కనుసన్నలతో పరిపాలన చేయుచున్నటువంటి దేవుడు ఒట్టివారమైనటువంటి మట్టివారమైనటువంటి మన గురించి అతగా కనిపిస్తే వాళ్ళదేముందిలే, వాళ్ళ గురించి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఏముందిలే అనే ఆలోచన
మాత్రం చేయకుండా ఆయన గనక జ్ఞాపకం చేసినట్లయితే మనలను తన యొక్క ఆనందము నిమిత్తమై, తన యొక్క రాజ్యములో ఉండు నిమిత్తమై మనను ఏర్పాటు చేసుకొనుచు ఉన్న విధానం అనేటువంటి దాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం మర్చిపోకూడదు అనే మాట తెలియజేస్తూ ఉండొచ్చు. అంతటి ఉన్నతుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మనం ఎలా ఉండాలి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, పిలువబడినటువంటి పిలుపునకు తగినట్లుగా మనము జీవించాలి, ప్రవర్తించాలి, ముందుకు సాగాలి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి, నేను అనుకుంటాను ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ యేసయ్య ఈ ఉదయకాల సమయంలో మనతో చెప్పుచున్నటువంటి ఈ ఉపమానంలో కనుక జ్ఞాపకం చేసినట్లయితే, ఆ పెండ్లిలో కనుక చూసినట్లయితే, ఆ ఊరిలో కనుక జ్ఞాపకం చేసినట్లయితే అనేక మంది కన్యకులు ఉన్నప్పటికీ ఈ 10 మందే ఏర్పాటు చేయబడితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళు ఈ 10 మంది కనుక జ్ఞాపకం చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే కొంతమంది కనుక జ్ఞాపకం చేసినట్లయితే చాలా నిర్లక్ష్యము, చాలా సోమరితనము, చాలా కనుక చూస్తే ఇబ్బందికరంగా ఉంటానే జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటానే జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇలాంటి వారి గురించి మాట్లాడుచూ ఉన్నటువంటి కొన్ని మాటలు ఈ ఉదయకాల సమయంలో కనుక మనం జ్ఞాపకం చేస్తే చదవండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 12 మరియు 13 వచనాలు గనక మనం జ్ఞాపకం చేసినట్లయితే అక్కడ ఇలాంటి వారి గురించి ప్రభు అయినటువంటి దేవుడు మాట్లాడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన కదా, నా సన్నిధిని కనబడవన్నని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు అనే మాట తెలియజేస్తుంటాను. చూడాలి, గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ కొంతమంది కనుక జ్ఞాపకం చేస్తే దేవుడైనటువంటి యెహోవా యొక్క మందిరావరణములకు వచ్చారట. దేవుడైన యెహోవా యొక్క మందిరావరణంకి వచ్చినటువంటి వారిని చూచుచున్నటువంటి ప్రభు అయినటువంటి దేవుడు వారి గురించి మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, నా సన్నిధిని కనబడడం వల్లనే మీరు నా మందిరావరణంకు వచ్చుచున్నారే అంటూ చాలా సంతోషం మిమ్మల్ని బట్టి అని అనాల వాస్తవానికి. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, దానికి బదులుగా ప్రభు అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంది, అసలు నా సన్నిధానమునకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు అనేటువంటి మచ్చను తెలియచేస్తూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ దినాన కనుక జ్ఞాపకం చేస్తే ఆయన యొక్క మందిరావరణంకు వచ్చినటువంటి వారి గురించి ప్రభు అయినటువంటి యెహోవా అంటున్నాడు కదా, అసలు ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని, ఎందుకు ఆ మాట ఆయన మాట్లాడుతున్నాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఆయన సామాన్యుడు కాదు, ఆయన ఎవరు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే మానవులం అనేటువంటి మన యొక్క హృదయాంతరంగములను తేటగా ఎరిగినవాడు అనేటువంటి మచ్చను తెలియచేస్తూ ఉంటాను. చూడగల ఆయన ఎలాంటి వాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది. మన నడక, మన పడక, మన కూర్చుంట, మనం లేచుట, మన ప్రతి ఆలోచన సమస్త గురించి బాగుగా ఎరిగినటువంటి వాడు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. ఈ విధమైనటువంటి స్థితి కలిగినటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఆయన యొక్క పరిశుద్ధ మందిరావరణంకు వచ్చినటువంటి వారిని చూచి మాట్లాడుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, నా సన్నిధానమునకు మేము రమ్మన్నవాడు ఎవరు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను. చూడగల, మీరు ధూపదీప నైవేద్యములు అనేటువంటిది అర్పించుచు ఉన్నారే, కానుకలు అనేటువంటి వాటిని తీసుకొస్తా ఉన్నారే అంటూ ఆయన మాట్లాడుచున్నటువంటి మాట కానీ చూసినట్లయితే అవి నాకు అసహ్యము పుట్టించుచున్నవి. ఎందుకు ఇంత కఠినంగా, ఎందుకు ఇంత బాధాకరంగా మాట్లాడుతున్నాడు ప్రభు అనేటువంటి దేవుడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే దానికి కలిగినటువంటి కారణం అనేటువంటి దాన్ని యెషయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం 2వ భాగంలో తెలియచేస్తూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, ఆయన కదా, వారు ఎలా ఉన్నారంటే ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుని దూషిస్తూ, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, దేవుని యందు విశ్వాసం అనేటువంటిది, భయం అనేటువంటిది, భక్తి అనేటువంటిది లేనటువంటి వారే, దేవుని యొక్క ఆజ్ఞలకు తమ యొక్క జీవితాలనేటువంటి వాటిని సమర్పించుకోనకుండా దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా కనుక జ్ఞాపకాలు చేస్తే ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి త్రోవల్లో ముందుకు సాగకుండా మీరు చేయొచ్చు ఉన్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే అందరూ దేవాలయానికి వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వెళ్తా ఉన్నాను అనేటువంటి ఆలోచన బట్టి కనుక జ్ఞాపకం చేస్తే ప్రియులారా, ఎలాంటి రీతిగా వెళ్తున్నారు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే అన్యాయం అనేటువంటిది, అక్రమం అనేటువంటిది, దౌర్జన్యం అనేటువంటిది, దోపిడీ అనేటువంటిది, నరహత్య అనేటువంటిది, దొంగతనం అనేటువంటిది ఇంకా కనుక జ్ఞాపకం చేసినట్లయితే చాలా ఇబ్బందికరమైనటువంటి, ఆయాసకరమైనటువంటి లక్షణాలు కలిగి అతిగా కనుక చూసినట్లయితే దేవుని యొక్క మందిరానికి వీళ్ళు వస్తా ఉన్నారు అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలను, దేవుని యొక్క మందిరానికి వచ్చినటువంటి వీళ్ళు చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ outwardly they are decorating themselves very beautifully. బాహ్యపరంగా వారు చాలా అందంగా
అలంకరించుకొని ఉన్నారు అనే మాటను తెలియచేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మన దేవుడు ఔన్నత్యం గురించి మాట్లాడుతూ అంటాడు కదా, ఆయన పై రూపమును లక్ష్య పెట్టువాడు కాదు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ కొండ మీద ప్రసంగంలో యేసయ్య మాట్లాడినటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన అన్నాడు కదా, అందంగా ఉన్నవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడం లేదా? కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలా, గుంటూరులో ఉన్నటువంటి బ్యూటీ పార్లర్లన్నిటికీ అధిక చూసుకులైతే ఏం చేయాలా, ఇక్కడో గంట అక్కడో గంట, ఇంకొక రోజు ఇంకో చోట, ఇంకొక రోజు ఇంకొక చోట, అంతేనా? ఆయన అన్నది అది కాదు. క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ హృదయ శుద్ధి, దట్ మీన్స్ హీ గివ్ ద ప్రయారిటీ టు ద ఇన్నర్నెస్. అధిక కలిస్తే అంతరంగమునకు ప్రాధాన్యత ఇచ్చాడు కానీ క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ బాహ్యపరమైనటువంటి స్థితికి ఆయన ఎక్కడా ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వలేదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడాలి. అయితే ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళ మానవులమైనటువంటి మనం చేస్తున్నటువంటి పని కనుక జ్ఞాపకం చూసినట్లయితే చూసినట్లయితే అంతరంగం అనేటువంటి దాన్ని ప్రతి విధమైనటువంటి అజితేంద్రియముతో నింపుకున్న వారమై, ప్రతి విధమైనటువంటి చెడుతో, ప్రతి విధమైనటువంటి కల్మషంతో, ప్రతి విధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి ఆలోచనలు, పనులతో నింపుకున్నటువంటి వారమై మనం చేస్తున్నటువంటి పని కనుక జ్ఞాపకం చూసినట్లయితే ఆదివారం అనగానే శుభ్రంగా తలస్నానం చేసేసి అదిగా ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుని, పౌడర్ రాసుకుని, ఇస్త్రీ బట్టలు వేసుకుని అదిగా గనక జ్ఞాపకం చేసుకున్నట్లయితే వచ్చేటువంటి వారుగా ఉన్నట్లయితే అటువంటి వారి గురించి ప్రభు అయినటువంటి దేవుడు ఈ దినాన మాట్లాడుచున్నటువంటి మాట గనక జ్ఞాపకం చేసుకున్నట్లయితే నా సన్నిధానమునకు నిన్ను రమ్మన్నవాడు ఎవడు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ప్రభు అయినటువంటి దేవుడు అంతరంగానికే ప్రాధాన్యత ఇస్తాడు అని చెప్పడానికి చెప్పబడినటువంటి ఒక చక్కని అతిగా స్థితి కనుక జ్ఞాపకం చేస్తే ధనవంతుడు ఎవరు? అదిగా కనిపిస్తే లాజరు పరిస్థితి ఏంటి? అక్కడ లాజరు పరిస్థితి ఏంటి? చాలా పేదవాడు, చాలా ఇబ్బందికరమైన అనారోగ్యంతో ఉన్నటువంటి వాడు. అదిగా కనిపిస్తే ఎంత అతిస్తే వెలివేయబడినటువంటి వాడు అంటే కనీసం ఎవరు ఆయన్ని వారి ఇంట గుమ్మం దగ్గర కూడా రానిచ్చేటువంటి పరిస్థితులేనే లేదు. అయితే ప్రియులారా, ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. అయితే వాస్తవానికి బాహ్య రూపానికే ప్రభు గనక ప్రాధాన్యత ఇస్తే అదిగా ధనవంతుడు ఎక్కడ ఉండాలి? అబ్రహాము రొమ్మునుండాలి. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి అక్కడ జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకున్నటువంటి విధం అనేటువంటిది మనందరము ఎరిగినటువంటి వారమే అనే మాట తెలియజేస్తుంటాను. చూడాలి. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మనము ఈ శ్రేష్టమైనటువంటి దినాన్న ఈ 10 మంది కన్యకల ఉపమానం బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఒకవేళ వాళ్ళలాగా వీళ్ళలాగా కనుక జ్ఞాపకం చేస్తే పైకి అలంకరించుకుని లోపల భక్తి లేనటువంటి వారిగా ఉండి అది కాకపోతే భక్తి అనేటువంటి మైమర్పు అనేటువంటిది ధరించుకున్నటువంటి వారమే అదిగా కనుకొస్తే మన ఇంట్లో భార్యను, భర్తను, పిల్లలను, తల్లిదండ్రులను, స్నేహితులను, బంధుమిత్రులను మోసం చేసినటువంటి చందాన్న దేవుని కూడా మోసం చేయొచ్చు అనేటువంటి ఆలోచన కలిగి ఉండి ఆయన సన్నిధానమునకు వచ్చుచు ఉన్నామేమో ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి అనేటువంటి వాచను తెలియచేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆయన సమస్తమును ఎరిగినటువంటి వాడు. యేసయ్య మాట్లాడుతూ యేసయ్య స్థితి గురించి సువార్తికుడు మాట్లాడినటువంటి మాట కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఆయన మనుష్యుల అంతరంగాన్ని మరీ తేటగా ఎరిగినటువంటి వాడు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి దినాన్న మనం చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తారు. అంతరంగం అనేటువంటిది అది కలిస్తే శుద్ధి అనేటువంటిది చేసుకోకుండా అంతరంగం అనేటువంటిది దాన్ని కనుక చూసినట్లయితే మనము చక్కబరుచుకోకుండా పై మెరుగులు ధరించి ఆయన సన్నిధికి వస్తుంటే ఆయన అంటున్నటువంటి మాట కనుక చూస్తే ఆయన అంటాడు, నా సన్నిధానమునకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవరు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడు, ఇలాంటి మరొక సంఘటన కనుక జ్ఞాపకం చేసినట్లయితే యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనంలో కూడా మనకు కనబడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. చదవండి. అక్కడ ఆయన అంటాడు కదా, ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు, కానీ వారి హృదయంలో నాకు దూరము చేసుకొని ఉన్నారు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి నోటి మాటలతో చాలా మంది కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ విశ్వాసులు అనేటువంటి వారు ఎదురుపడగానే అదిగా కనిపిస్తే బ్రదర్ బాగున్నావా, ప్రైజ్ ది లార్డ్,
సిస్టర్ బాగున్నారా, వందనాలు తల్లి అంటూ అతిగా కనుక జ్ఞాపకం చేసినట్లయితే పెదవులతో మాట్లాడేటువంటి వారిగా ఉంచి ఉంటాను చూడగలం. అటువంటి వారి గురించి, ఆ వేషధారణ కలిగినటువంటి వారి గురించి ఈ దినాన యేసయ్య మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసినట్లయితే, దే ఆర్ జస్ట్ అడోరింగ్ మీ విత్ దేర్ లిప్స్ ఓన్లీ. వాళ్ళు తమ యొక్క పెదవులతో నన్ను ఆరాధించుచున్నారు కానీ వారి హృదయములు గనక చూసినట్లయితే నాకు దూరంగా ఉన్నవి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. వాస్తవానికి ప్రభుని ఎలా ఆరాధించాలి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో కనుక చూసినట్లయితే మోషే ద్వారా ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, యేసయ్య కూడా మాట్లాడుతూ అంటాడు కదా, మీరు మీ పూర్ణ హృదయముతోనూ, మీ పూర్ణ బలముతోనూ, మీ పూర్ణ వివేకముతోనూ కనుక చూసినట్లయితే మీరు మీ దేవుడైనటువంటి యెహోవాని ఆరాధించాలి అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ వీళ్ళ ఆరాధన అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే ఎలా ఉన్నది అనేటువంటిది కనుక పరిశీలన చేస్తే క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళ అదిగా కనుక చూసినట్లయితే ఎలా ఉన్నదంటే పెదవులతో అనే మాటను తెలియజేస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తారు. పెదవులతో అంటే ఇంకా క్లియర్గా మీకు అర్థం కావాలంటే ఎలా అనేటువంటిది కనుక గమనిస్తే ప్రియులారా, ఒకానొక దినాన మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో యవ్వనస్తుడైనటువంటి బలము కలిగినటువంటి ధనము కలిగిన అధికారము కలిగినటువంటి ఒక వ్యక్తి యేసయ్య దగ్గరకు వచ్చి చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే సువార్తికుడు మార్కు రాసు అంటారు కదా, ఆయన దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకరించి అంటాడు కదా, సద్బోధకుడా, పరిగెత్తుకుంటా వచ్చాడనే మాట తెలియజేస్తుంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. రెండవదిగా కనుక జ్ఞాపకం చేస్తే తాను ఎదుట మోకరించాడనే మాట తెలియజేస్తూ ఉంటాను చూడగలను. మూడవదిగా యేసయ్యను అదిగా సంబోధించుచున్న విధానం కనుక చూస్తే సద్బోధకుడా, ఓ మంచి కాపరి, బోధకుడా అనేటువంటి మచ్చను తెలియజేస్తూ ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి పిల్లారా, ఇలాంటి స్థితి గనక మనకే గనక ఎవరు బట్టైనా ఎదురైంది అనుకోండి, మనము వాళ్ళ గురించి ఏమనుకుంటాం, వీడు చాలా మంచోడు, వీడికంటే విధేయత కలిగినటువంటి వాడు, వీడికంటే భక్తి కలిగినటువంటి వాడు, వీడికంటే యథార్థత కలిగినటువంటి వాడు వేరొకడు లేడు అనేటువంటి ఆలోచన చేసేవారుగా ఉంటూ ఉంటాను చూడగలం. అయితే క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ ఆ విధమైనటువంటి స్థితిలో వచ్చినటువంటి వీడు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే అంటాడు కదా, వాట్ మస్ట్ ఐ డూ టు ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యానికి నేను వారసుడు అవ్వాలంటే, ఆ రాజ్యంలో నేను ఉల్లసించాలంటే బోధకుడా నేనేం చేయాలి అంటే యేసయ్య అన్నాడు, పంచే, నీకు అంతా బాగుంది, డబ్బును బట్టి నువ్వు కాస్త చెడిపోతున్నావు కాబట్టి దాన్ని వదిలేసేసి పేదలకు ఇచ్చేసేసి నన్ను వచ్చి వెంబడించు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం కదా, క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని కోసం సమస్తాన్ని వదిలిపెడితే మరి మన పోషణ ఎట్లా, మన అవసరతలు ఎట్లా అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళ ఈ లోకంలో కనుక జ్ఞాపకం చేసినట్లయితే అదిగా కనుక చూసినట్లయితే మనకు డబ్బులు కావాలంటే మనం సంపాదించుకున్న డబ్బులు ఏ బ్యాంక్ అకౌంట్లోనో ఉంటే ఆ బ్యాంకుకి వెళ్ళి విత్డ్రాల్ ఫామ్ అనేటువంటి ఫిల్ చేస్తేనే డబ్బులు వస్తాయి. లేదంటే ఏ ఏటీఎం కార్డో లేదంటే ఏ క్రెడిట్ కార్డో వాడితేనో డబ్బులు అనేటువంటిది వచ్చేటువంటి వాడిగా ఉంచి ఉంటాను చూడండి. అయితే ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళ దేవుని మీద కనుక మనం సంపూర్ణంగా ఆధారపడినట్లయితే క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ మన దగ్గర సింగిల్ ఎన్పి లేకపోయినా అదిగా కనుక వస్తే కట్టు వస్త్రాలతో మనం ఉన్నా కానీ మనకు ఎక్కడ ఎంత డబ్బు కావాలి, ఎక్కడ ఏమి కావాలనేటువంటిది సమస్తాన్ని ఆయనే చూసుకుంటాడు, అందులో ఎలాంటి సందేహం లేదు అనే మాటను మనం మర్చిపోకూడదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను చూడగలను. యాజ్ అ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్ వీఆర్ జస్ట్, మనము ఈ లోకంలో ఈ లోకపరమైనటువంటి ఆలోచనలో పడిపోయి మనం చేస్తున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే ప్రతి దానిని డబ్బుతో లింక్ చేస్తున్నాం, ప్రతిదానిని డబ్బుతో లింక్ చేస్తున్నాం. డబ్బు ప్రతిదానితో లింక్ చేయబడేటువంటి సాధనంగానే కాదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. డబ్బే సమస్యమైతే ప్రియులారా, డబ్బు ఉన్నటువంటి వాళ్ళకి రోగాలు రాకూడదు, డబ్బులు ఉన్నటువంటి వారికి చావే రాకూడదు. డబ్బులు ఉన్నటువంటి వాడు అసలు ఏ చిన్న బాధ కూడా పడటానికి వీల్లేనే లేదు. మనం అజ్ఞానంలో నింపబడి మనమేమనుకున్నామంటే వాడికి 1000 కోట్లు ఉన్నాయి పాస్టర్ గారు, వాళ్ళ ఆవిడ కారులో పోతుంది, వాళ్ళ కొడుకో కారులో పోతున్నాడు, కూతురో కారులో పోతుంది, ఇట్లా అయితే పర్లేదు పాస్టర్ గారు, వాళ్ళ పనోళ్ళు కూడా కారులో తిరుగుతున్నారండి. ఆనందం అంటే అదండి అనుకుంటాం.
మనం కనుక ఓపిక చేసుకుని తీరిక చేసుకుని వాడి ఇంట్లో ఒక వారం ఉండగలిగేటువంటి అవకాశం కనుక మనం ఇస్తే, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, భార్య గదిలో ఉందో భర్తకు తెలియదు, భర్తే గదిలో ఉన్నాడో భార్యకు తెలియదు, పిల్లలు అసలు ఇంట్లో ఉన్నారో లేదంటే అసలు ఊర్లో ఉన్నారో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి, ఒకరికొకరు సంబంధాలు లేనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. వాస్తవానికి అతిగా చూస్తే ప్రభు అయినటువంటి దేవుడు అతిగా మాట్లాడుతున్నటువంటి మాట ప్రసంగి గ్రంథంలో ఏంటి అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తే, నీ దేవుడైనటువంటి యెహోవా నీకు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో నీకు ధన్యత అనేటువంటిది, ఆనందం అనేటువంటిది ఏంటి అనేటువంటి దాని గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు కదా. నీ భార్య బిడ్డలతో కలిసి సంతోషంతో అన్నపానములు పుచ్చుకున్నట్టు కంటే మానవ కోటికి వేరొక విధులేనే లేదు. అది పచ్చడి మెతుకులైనా నీళ్లు పోసుకుని తిన్నా కానీ క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ భార్య బిడ్డలతో కలిసి సంతోషంగా భోజనం చేయటం కంటే వేరొక విధులేనే లేదు అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ నేటి దినాల్లో పర్టికులర్గా కనుక జ్ఞాపకం చేసుకులైతే ఈ దినాల్లో జరుగుతున్నటువంటి ఒక చాలా ఇబ్బందికరమైనటువంటి పని ఏంటి అనేటువంటి కనుక జ్ఞాపకం చేసుకులైతే, బికాస్ ఆఫ్ గ్రీడీ ఆఫ్ మనీ, ధన వ్యామోహం బట్టి కనుక జ్ఞాపకం చేసుకులైతే భార్యను విడిచిపెట్టి, పిల్లలను విడిచిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టి ఆ ఊరని ఈ ఊరని, ఈ వ్యాపారం అని, ఆ ఉద్యోగం అని, అటు ఇటు తిరుగులాడుతూ అర్థగా కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ సంపాదించి 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 చివరికి వచ్చేసరికి ఒక పెద్ద ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ఈ లోకంలోకి నేను వచ్చినప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, డబ్బును అతిగా సంపాదించాలి అనేటువంటి కసితో నేను నా చిన్నతనం నుండి కనుక జ్ఞాపకం చేసుకున్నైతే సంపాదించాను, కష్టపడ్డాను, దాచాను 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 అంటూ ఆయన మాట్లాడుతుంటాడు కదా. ఇప్పుడు నేనేం చేశానో తెలుసా? వేల కోట్ల రూపాయలు నేను సంపాదించాను. అయితే ఈరోజు నా దగ్గర వేల కోట్ల రూపాయలు అయితే ఉంది, కానీ ఈ వేల కోట్ల రూపాయల వెనకాల పరిగిడి నేను ఎంత పెద్ద తప్పు చేశానో మంచం మీద పడ్డాడు ఆయన. మంచం మీద పడిన తర్వాత ఆయన చెప్పుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసినట్లయితే, డబ్బు వైపు పరిగెట్టి 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 నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఈరోజు అర్థమైంది. ఏంటి అది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, ఆయన మాట్లాడినటువంటి మాట కనుక జ్ఞాపకం చేసినట్లయితే, నా భార్యతో అతిగా కలిసితే కనీసం రోజుకు ఒక 10 నిమిషాలు కూడా మాట్లాడలేకపోయాను. నా పిల్లలను అతిగా కనుక జ్ఞాపకం చేసినట్లయితే హక్కున చేర్చుకుని, వాడిని కౌగలించుకుని, వారిని కనుక చూస్తే తడిమి వాని ప్రేమతో ముద్దాడలేకపోయాను. ఈరోజు అతిగా కనుక చూసినట్లయితే డబ్బు అయితే నా దగ్గర ఉంది, కానీ నా భార్య ప్రేమ నా దగ్గర లేదు, నా పిల్లలతో ఉండాల్సినటువంటి ఆనందం నా దగ్గర లేదు. నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది. ఏం అర్థమైందంటే, ఆయన అంటాడు కదా, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ డబ్బు కాదు కావాల్సింది, భార్య భర్తల ప్రేమ, పిల్లలు తల్లిదండ్రులతో ప్రేమ, దేవుని అందులో భయం అనేటువంటిది ఇప్పుడు నాకు అర్థమైంది. తీరా నేను దీన్ని అర్థం చేసుకునేటువంటి సమయానికి నేను ఈరోజు రేపు చచ్చేటువంటి ఈ ఇబ్బందికరమైనటువంటి పడక మీద పడాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి, నిజమే క్రీస్తు ప్రేమించండి వాళ్ళ, బికాస్ ఆఫ్ అవర్ ఫూలిష్నెస్ జస్ట్ వి ఆర్ లింకింగ్ ఆల్ ద మ్యాటర్స్ టు ద మనీ. మన అజ్ఞానాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ప్రతి దానిని డబ్బుతో కనెక్ట్ చేస్తున్నాం, డబ్బుతో కనెక్ట్ చేస్తున్నాం. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు డబ్బు కంటే, అది ఈ లోకంలో అధికారం కంటే, ఈ లోకంలో సమస్తం కంటే విలువైనది, ఉన్నతమైనది, శ్రేష్టమైనది, యోగ్యమైనది, ఘనమైనది, మెచ్చుకునదగినది ఏదైనా ఉన్నదంటే అది దేవునితో సహవాసము. దేవుని యందు భయము భక్తి కలిగి జీవించేటువంటి జీవితము అనేటువంటి మాటను మనం మర్చిపోకూడదు అనే మాట తెలియజేస్తాం. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ యవనస్తులు ఏమనుకున్నా అంటే డబ్బుంటే చాలు, డబ్బుంటే చాలు, ఇక నాకు ఏసై లేకపోయినా పర్వాలేదు అనుకున్నాడు. డబ్బుంటే చాలు అనుకున్నాడు యూదా, ఏమయ్యాడు? డబ్బుంటే చాలు అనుకున్నారు అననయ, సప్పీరా, ఏమయ్యారు? ధనముంటే చాలు అనుకున్నాడు గెహజీ, ఏమయ్యాడు? డబ్బుంటే చాలు అనుకున్నాడు ఆకాను, ఏమయ్యాడు? అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ వారి అంతము చాలా భయంకరంగా కనపడుతూ ఈ లోకంలోనే భయంకరంగా ఉంది ప్రియులారా. మరి తీర్పు దినాన ఇంకెంత భయంకరంగా ఉంటుంది అనేటువంటిది ఒక్కసారి మనము ప్రశ్నించుకోవాలి, పరిశీలన అనేటువంటిది చేసుకోవాలి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ప్రభు అయినటువంటి దేవుడు మనల్ని ప్రేమించి అతిగా కనుక జ్ఞాపకం చేస్తే మనకు జీవితాల్లో మనకు నూతనమైనటువంటి
దినం అనేటువంటిది, మన కనుక సరి చేసుకోవడానికి సమయం అనేటువంటిది అనుగ్రహించుచున్న సమయంలో మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే, పనికి మాలిన వాటి వైపు వెంపర్లాడుతూ పరుగిట్టం అనేటువంటిది పక్కన పెట్టి, వేషధారణ అనేటువంటి దాన్ని పక్కన పెట్టి, మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే సరి చేసుకోవటం, మరింత ఘనతలోనికి వెళ్ళటం, మరింతగా దేవునికి సంతోషంగా మన జీవితాలను తీర్చిదిద్దుకునే పని అనేటువంటిది మనం చేయాలి అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి పిల్లారా, అంతమంది ఉన్నటువంటి సమయంలో 10 మందిని పిలిస్తే 10 మంది ఏం చేయాలంటే, నాకు ఇవ్వబడినటువంటి ఈ ఆధిక్యత, ఈ ఘనతను బట్టి నన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ పెండ్లి ఇంటి వారికి నేను సంతోషాన్ని కలగజేయాలి, నేను సంతోషాన్ని కలగచేయాలి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తాను. అయితే పిల్లారా, వీళ్ళు కొంతమంది చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే, ఏదో పిలిచారు కాబట్టి వెళ్ళామంటే వెళ్ళాం, అదిగా నిలబడ్డామంటే నిలబడ్డాం, పిలిచామో ఆహ్వానించామంటే ఆహ్వానించి, ఇదంతసేపు పనిలే అంటూ అతిగా కనుక జ్ఞాపకం చేసినట్లయితే తగిన రీతిగా సిద్ధపడలేదు. వారు దివిటీలో పరుచుకున్నారు కానీ పిల్లారా, తమతో పాటు నూనె అనేటువంటిది మరి కాస్త ఎక్కువ తీసుకొని పోలేదు. అయితే కొంతమంది చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే, దివిటీలు కనుక చూసినట్లయితే చక్కగా సిద్ధపరచుకున్నారు. రెండోది, అడిషనల్గా వారు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే మరికొంత నూనె అనేటువంటిది సిద్ధంలో అతిగా తీసుకుని పోయారు అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలం అంటే ఈ 4వ వచనం అనేటువంటి దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే, వాళ్ళ ప్రిపరేషన్, వాళ్ళ సిద్ధపాటు ఏంటనేది మనకు బాగా అర్థమవుతుంది. ప్రియులారా, మీరు సామాన్యులు కాదు, మీరు చాలా అదృష్టవంతులు. ఈ 6:30 సర్వీసులోకి వచ్చే మీరు చాలా అదృష్టవంతులు. ఈ 6:30 సర్వీస్కి వచ్చే మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకో తెలుసా? 10:30 కంటే ఈజీగా లెగుస్తాం. 10:30 సర్వీస్ అంటే ఈజీగా లెగుస్తాం. ఎందుకంటే ఒకవేళ మనకు నిద్రపోవాలన్న కోరిక, అదిగా శారీరక బలహీనత ఉన్నా, ఇంట్లో పిల్లలు గోల చేయటమో, పక్కింటి వాళ్ళ గోల్లో, లేదంటే రోడ్డు మీద పోయేటువంటి లారీలు, బస్సులో, లేదంటే మరొకటో, లేదంటే సండే ఈజ్ హాలిడే కాబట్టి పిల్లలు టీవీలు, ఫోన్లు, పెద్ద పెద్ద సౌండ్లు పెడుతున్నా, అదిగా నిద్రపోవాలని మంచం మీద పడక మీద అటు ఇటు దొర్లాడుతున్నా నిద్ర పడదు కాబట్టి, నిద్ర ఎటు రాదు కాబట్టి స్నానం చేసి గుడికన్నా పోదామని రావచ్చు. అయితే మీరు సామాన్యులు కదా. పర్టికులర్గా ఐఆమ్ టాకింగ్ అబౌట్ దిస్ మార్నింగ్ డివోషన్. ఈ ఉదయకాల ఆరాధనను బట్టి, ఈ ఉదయకాల ఆరాధన కానీ చూస్తే మీరు ఎన్నింటికి లేవాలి? తక్కువలో తక్కువ చూసుకున్నా కానీ అదిగా 5:30 కన్నా లేవాలి. మీరు కొంతమంది 4:30కే లెగవాలి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడు, పైపెచ్చు ఇది కాస్త చలి మొదలవుతున్నటువంటి కాలము. రాత్రి మీకున్నటువంటి పనుల భారాన్ని బట్టి కనుక జ్ఞాపకం చేస్తే, ప్రభునందు ప్రేమించినటువంటి వాళ్ళ మీరు అదిగా కనిపిస్తే అర్ధరాత్రి దాకా పనుల్లో, ప్రయాసలో ముందుకు సాగి ఉండవచ్చు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఆలోచన అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలం మరి కొంతమంది కనుక జ్ఞాపకం చేసినట్లయితే, అదిగా రేపు ఉదయం 6:30 సర్వీస్ నేను వెళ్ళాలి కాబట్టి నాకు ₹1,00,000 వస్తావన్నా, నాకు ₹1,00,00,000 వస్తావన్నా, నాకు ఈ డబ్బు వద్దు, నేను 10:00 పడుకుని 4:30 లేచి నేనేం చేయాలి? ఉదయాన్నే ఆరాధనకు వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచన అనేటువంటి చేస్తుంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. అదిగా కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళు ఏంటి అదంటే, దట్ షోస్ యువర్ ప్రిపరేషన్. అది మీ సిద్ధపాటును సూచిస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అని మాట తెలియజేది. మీరు అనుకుంటున్నారా క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ దేవుని మందిరానికి వెళ్ళి పాటలు పాడితేనో, వాక్యం వింటేనో, అదిగా ప్రార్థన చేస్తేనో దేవుడు కనికరిస్తాడేమో అనుకోవచ్చు. క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ దేవుని కొరకైనటువంటి ఈ ఆశ, దేవుని మందిరంలో అదిగా ప్రాతకాల సమయంలో కనపడాలి అనేటువంటి ఈ ఆసక్తి అనేటువంటి దాన్ని బట్టి కూడా దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా కొలుస్తూ ఉన్నాడు. అందును బట్టి మీ అందరినీ ఘనముగా ఎంచుతున్నాడు, తన యొక్క రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దుతున్నాడు అంటులో ఎలాంటి సందేహము లేనే. ప్రిపరేషన్ బట్టి అన్ని దీవెనలు దేవుడు ఇస్తాడంటే, మరి ఆయన మాట కాస్త లోబడితే, ఆయన చెప్పినటువంటి ప్రకారం ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకుని ఆయన పరిశుద్ధ మార్గంలో కనుక మనం కనుక ముందుకు సాగినట్లయితే, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అక్కడ కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే మరిన్ని ఘనమైనటువంటి ఈవులు అనే మాట తెలియజేస్తుంటాను. మాకు బాగా సంతోషం.
ఒకసారి పనుల భారాన్ని బట్టి ఆదిగా చూసినట్లయితే ఇబ్బందికరమైన స్థితిగతులను బట్టి మేమన్నా కాస్త ఆలస్యంగా వస్తూ ఉంటాం. 6:30 అంటే ఒక్కొక్కసారి 6:47 కూడా వస్తుంటాం. వెనకాల ఉన్నాడు రవీంద్ర, వెనకాల ఉన్నాడు పెద్ద ఆయన కనుక చూస్తే 6:15 గంటలకల్లా అదిగా ప్రతి ఆదివారం అలాగే సమతమ్మ వెనకాల కూర్చుని ఉన్నాడు. ఈయన కూడా చూసినట్లయితే వీళ్ళందరూ ఇంకా చాలామంది ఉన్నారు క్రీస్తు ప్రియులారా. పెందల కాడ వస్తుండే వాళ్ళని చూడంగానే కాస్త బాధ వేసిద్ది నాకు. వాళ్ళని చూడంగానే కాస్త చిన్నతనం వేస్తుంది నాకు. ఏంటంటే అయ్యో ఆదిగా చూస్తే వీళ్ళు ఇంతగా ఆశతో రెడీ అయ్యి గవాలను వస్తున్నారు, వాళ్ళతో పాటు నేను రాలేకపోతున్నానే అనేటువంటి బాధ అనేటువంటిది కలిగేటువంటిదిగా ఉంటూ ఉంటాను. చూడగలను. యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించితిని. ఎప్పుడు నా దేవుడైనటువంటి యెహోవా యొక్క మందిరం నేను చూడాలా అని నా హృదయం అనేటువంటిది ఆశతో ఆనందంతో ఉప్పొంగుచున్నది అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, దిస్ ఇస్ ద హౌస్ ఆఫ్ అవర్ లార్డ్ యావే. ఇది దేవుని ఇల్లు, ఇది సమృద్ధినిచ్చేది, ఇది ఆరోగ్యం ఇచ్చేది, ఇది సమస్తాన్ని ఇచ్చేటువంటిది. ఇక్కడికి వెళ్ళటాక మనం ఏం చేయాలి? క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పరుగులు తీయాలి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి, పరుగులు తీయటం మాత్రమే కాదు కానీ తగినటువంటి రీతిగా సిద్ధపడాలి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను. జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి ప్రియులారా, ఈ 5 ఏమో సిద్ధపాటు అనేటువంటిది లేకుండా ఉంటే మరి 5 ఆదిగస్తే తమ దివిచీలు నింపుకున్నారట. ఇంకా అడిషనల్గా కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి కాస్త నూనె అతిగా సిద్ధపరచుకుని వచ్చారు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను. చూడగలను. అంటే దట్ షోస్ దేర్ ప్రిపరేషన్, వాళ్ళ యొక్క సిద్ధపాటు అనేటువంటిది కనపడుతూ ఉంటాను. చూడగలను. ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్ ఆదికాండం 22వ అధ్యాయంలో తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతుంటాడు. అబ్రహామా, నీ కుక్కడై ఉన్న కుమారుడు అనేటువంటి ఇస్సాకును నాకు దహన బలిగా అర్పించాను. కానీ అబ్రహాం ఏం చేస్తుంటే తెల్లవారినప్పుడు అంటే పెందలగడనే లేచి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండటాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేయచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, నాదురైనటువంటి యేసు క్రీస్తు తన యొక్క పరిచయంలో ముందు సాగుతున్నటువంటి సమయంలో అనేక ప్రతికూలతలు, ఇబ్బందులు, అవమానాలు, అవహేళనలు, ఆకలి, అతిగా నిద్ర లేనిటువంటి పరిస్థితులు అనేటువంటిది, మరణం అనేటువంటిది ఆయన వెంబడించుచున్నటువంటి పరిస్థితి అనేటువంటిది, ఆయనను తాగుచున్నప్పటికీ ఆయన చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పులి అనే రొట్టెల పండుగ అనేటువంటిది వచ్చినటువంటి సమయం అదిగా విందు ఆచరించడానికి మేడగదిని ముందుగానే సిద్ధపరచుకున్నాడు. ఒకంతా మాట్లాడుకున్నాడు, రే బాబు పలానప్పుడు మీ ఇంటిని మాకు కాస్త ఇస్తావా? మేము విందు చేసుకోవాలి అక్కడ, నా శిష్యులతో కలిసి ఆనందించాలి అక్కడ, దేవుని మహింపరచాలి అక్కడ, కాబట్టి నీ ఇంటిని నాకు కాస్త ఇస్తావంటే వాడన్నాడు కదా, ఓ స్వామి దాందేం భాగ్యం అంటూ వాడన్నాడు కదా, మీకు విందు కొరకై ఏ వస్తు సామాగ్రి కావాలో మాకు చెప్పండి అనేటువంటి మాట చెప్తే క్రీస్తు ప్రియుల వాటన్నింటినీ సిద్ధపరిచాడు. తగిన సమయం అనేటువంటిది రావటం జరిగింది. ఇంటికి వెళ్ళాక చదువుకునే ప్రయత్నం చేయండి. అక్కడ కనిపిస్తుంది మార్కు సువార్త 14వ అధ్యాయము 12 నుంచి 15 వచనాల్లో ఈ సంఘటన మనకు కనబడుతూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. శిష్యులు అడుగుతున్నారు, బోధ కూడా ఈ పులియన రొట్టెల పండుగ అనేటువంటిది వచ్చింది కాబట్టి విందును ఎక్కడ సిద్ధపరచమంట అంటే విందా, ఓకే దాని గురించి నేను ఎప్పుడో ప్లాన్ చేశాను అంటూ మీరు వెళ్ళండి. అదిగా నీళ్లు మూసుకుని పోచున్న ఒకడు మీకు ఎదురు పడతాడు. వాడు ఏ ఇంటికైతే వెళ్తాడో ఆ ఇంటి యజమాని దగ్గరికి వెళ్ళి మీరు ఒక మాట చెప్పండి. ఏమని చెప్తారంటే, అదిగా కనుక చూసినట్లయితే విందు ఆచరించడానికి మాకు గృహము, మాకు స్థలము ఎక్కడ అని మీరు అడగండి, అది మీకు చూపిస్తాడు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను. చూడగలను. అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ప్రభు అయినటువంటి యేసయ్య అన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎంత చక్కగా ముందర విషయాల నిమిత్తమే సిద్ధపడుతూ ఉన్నాడు అనేటువంటిది మనము జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి వారిగా ఉండాలి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి, ఎందుకంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఎందుకు ఈ సిద్ధపాటు కావాలి అంటే, అదిగా కనుక ఈ దినం మనం చదువుకున్న పత్రికా పాఠ్యభాగము 5వ అధ్యాయము 9వ వచనంలో ఆయన ఒక మాట మాట్లాడుతూ ఉంటాను. చూడండి, ఎందుకనగా చదవండి. తెస్సలోనికైలకు రాసినటువంటి, నువ్వే చదువమ్మా అరుణ, 4 వారాల నుంచి చక్కగా సిద్ధపడిచి చదువుతుంది. 5వ వారం అయ్యావా? ఎవరన్నా లేచి వస్తారేమోనని చూస్తూ ఉన్నా, ఎవరన్నా లెగ్స్ వస్తారేమోనని చూస్తూ ఉన్నా. అయినా కానీ అదిగా కానీ చూస్తుంది ఎవరూకులు చదువుతారులే. నో ఇది కాదు అనే మాట తెలియజేస్తూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి, క్రీస్తు చదువుతా లేమంటాడు 9వ వచనంలో కానీ చూస్తే, ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా
రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించిన గాని ఉగ్రత పాలగుటకు కాదు. ఎంత చక్కని మాట చెప్తున్నాడండి భక్త మహాశయుడు పౌలు ఇక్కడ అనేటువంటి మాటను మనం మరవకూడదు అనే మాట తెలియజేస్తాడు. చూడండి, క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి దినాన్న ప్రభు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు, ప్రభు మనకు దిన వెంబడి దినం అనేటువంటిది ఎందుకు ఇస్తున్నాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, రక్షణ పొందడానికే. మరొక సందర్భంలో మనకు తేలికగా అర్థమయ్యేటువంటి భాషలో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, మీరు ఆశీర్వాదములకు వారసులకు పిలువబడితే కానీ శాపముల కొరకు కాదు కదా. ఇక్కడ ఆయన కదా, రక్షణ కొరకే కానీ ఉగ్రత కొరకు, ఇబ్బంది కొరకు, బాధ కొరకు కాదు కదా అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాయని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి దినాన్ని కనుక జ్ఞాపకం చేసుకోఅయితే ఈ పెండ్లి ఉపమానం అనేటువంటిది, ఈ 10 మంది కన్యకల ఉపమానం అనేటువంటి దాన్ని బట్టి ప్రభు అనేటువంటి దేవుడు అదిగా మనతో చెప్పాలనుకున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకోఅయితే ఈ పెండ్లి కుమారుని ఎదుర్కొంటానికి వచ్చినటువంటి వారిలో సిద్ధపాటు లేనిటువంటి వారు చివరికి ఏమయ్యారంటే బయటనే విడవబడ్డారు. సిద్ధపడిన 5 లోపలికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వీళ్ళు వెళ్ళారు క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ. ఇక్కడ కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే క్రీస్తు ప్రియులారా తర్వాత నూనె కొనుక్కున్నారు, వచ్చారు, మా డ్యూటీలు కూడా రెడీగా ఉన్నాయి అంటూ వచ్చి తలుపు కొడుతున్నారు. అయ్యా 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 దయచేసి తలుపు మా కొరకు తెరువుము అంటుంటే లోపల ఉన్నటువంటి పెండ్లి కుమారుడు అన్నాడు కదా, మీరెవరో నాకు తెలియదు, ఇక్కడ నుంచి మీరు తొలగిపోండి అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక సత్యం ఏంటంటే క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ ఆ 10 మంది కన్యకల ఉపమానంలో బుద్ధి లేనిటువంటి వారు కొనుక్కోవటానికి, నూనె కొనుక్కోవటానికి అంగడి ఉంది, అంగడి కొట్టు ఉంది. విశ్వాసాన్ని కొనుక్కోవడానికి కొట్లాడని ఉన్నాయా? రక్షణ కొనుక్కోవడానికి కొట్లాడని ఉన్నవా? అధికంగా వస్తే నీతి, యథార్థత, పరిశుద్ధత అనేటువంటిది కొనుక్కోవటానికి కొట్లాడన్నా ఉన్నవా అంటే లేవు అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడు, అవి అలా మనము పొందుతాము అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే దేవుని యందు మనం కనపరిచేటువంటి భయము, భక్తి, వినయ, విధేయతను బట్టి ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకునే విధానమును బట్టి మాత్రమే. నూనె కొనుక్కున్నట్టు రక్షణ కొనుక్కున్నా కుదరదండి. గమనించండి, క్రీస్తు ప్రేమినటువంటి వల్ల పౌలు, శీల అనేటువంటి వారు యేసయ్య నామంలో కనుక జ్ఞాపకం చేస్తే అద్భుతాలు చేస్తుంటే కొంతమంది వెళ్ళి డబ్బులు ఇచ్చాను కదా, ఆ పరిశుద్ధాత్మ వరాన్ని మాకు కూడా ఇవ్వండి స్వామి, మేము కూడా అంటాం, చచ్చిపోయిన వాళ్ళు లేపుతాం, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు బాగు చేస్తాం అంటూ అదిగా డబ్బులు తీసుకెళ్ళిపోయారు. పిచ్చోళ్ళలాగా ఉన్నారా మీరు, పిచ్చోళ్ళలాగా ఉన్నారా అని వారిని మందలించేసరికి వాళ్ళు కనుక జ్ఞాపకిస్తే వేషదంత స్తెవయ అనేటువంటి అదిగా యాజకుడు ఉన్నాడట. అతనికి 7 కుమారులట. ఎప్పుడైతే డబ్బుతో పని అవ్వలేదో వీళ్ళు కనుక జ్ఞాపకం చేస్తే దెయ్యాలు పట్టినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు అన్నారు కదా, మేము కూడా దెయ్యాలను బాగుపడతా ఉన్నారు. అవునా స్వామి, మా అమ్మాయి దెయ్యం పట్టింది, మా అబ్బాయికి దెయ్యం పట్టింది, మా ఆవిడికి దెయ్యం పట్టారు అంటే పట్టురని అన్నాడు. వీళ్ళు చూస్తూ ఉన్నారు క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ. చాలా సందర్భాల్లో మనం చేస్తున్నటువంటి పని కానీ చూస్తే జస్ట్ వీఆర్ ట్రయింగ్ టు ఇమిటేట్ అదర్స్, ఇతరులను అనుకరించే పని చేస్తూ ఉన్నాం. దాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో సక్సెస్ అవుతున్నాం అని అనుకుంటాము, కానీ తుదుకు అది మనలను ఇబ్బందులకే నెట్టివేస్తుంది అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడము అదిగా చూస్తే మనందరూ ఎరిగినటువంటి గొప్ప అదిగా రచయిత విలియం షేక్స్పియర్ గారు ఉన్నాడు. విలియం షేక్స్పియర్ అనేటువంటి గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ మంచి అదిగా చూస్తే ప్రసంగాలు చేస్తూ ఉంటాడు. మంచి అదిగా కానీ చూస్తే ఈ టాక్ అనేటువంటిది ఇస్తూ ఉంటాడు సభల్లో. ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకటే చెప్తా ఉన్నాడట షేక్స్పియర్ మహాశయుడు. చెప్తుంటే డ్రైవరు విని అతిగా కనుక చూసినట్లయితే ఒక దినాన్ని కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఈ మాత్రం దానికి నువ్వే చెప్పాలా ఏంటి, పలానా గుంటూరు వెళ్దాం పలానా రోజు అని చెబుతున్నావు కదా, గుంటూరులో నువ్వెవరో ఎవరికి తెలియదు కాబట్టి నీ ఫోటో కూడా ఎక్కడలేదు కాబట్టి నీ బదులు నేను చెప్తాను అన్నాడట. అంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అన్నాడ. నువ్వేం డ్రైవింగ్ చేయి, నేనే వెనకాల సీట్లో కూర్చుంటా అన్నాడ. సరే డ్రైవర్ ముచ్చటెందుకు కాదనాలి అనేటువంటి ఉద్దేశంతో కనుక జ్ఞాపకం చేసినట్లయితే సరే అని చెప్పిన ఆర్థిక కనుక చూసే ప్రియులారా డ్రైవింగ్ సీట్ ఆయన తీసుకున్నాడు, డ్రైవర్ ఏమో యజమాని సీట్లోకి వచ్చేసాడు, ప్రసంగ వేదిక అనేటువంటిది వచ్చేసింది. అతిగా కనుక జ్ఞాపకం చేస్తే ప్రసంగం మొదలుపెట్టాడు. చాలా చక్కగా మాట్లాడుతున్నాడు వీడు.
అక్కడ చేరినటువంటి పాత్రికేయులు అతగాల్సితే మీడియా ప్రతినిధులందరూ కనుక జ్ఞాపకం చేసుకున్నైతే అసలు షేక్స్పియర్ అంటేనే ఇది, షేక్స్పియర్ ఎంతటి వాడు అంతటి వాడు అంటార్థిగా కనుక చూసినట్లయితే ఈ డ్రైవరే షేక్స్పియర్ అనుకుని వాడిని కనుక చూసినట్లయితే పూలదండలతో శాల్వాలతో సత్కరించేసేసారు. ఈడు అసలైన షేక్స్పియర్ చూసి కళ్ళకి రాస్తున్నాడు అట్టుందని సరే, ఓ బాగుంది బాగుంది అన్నాడు, బాగుంది అన్నాడు. క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈలోగా కనుక జ్ఞాపకం చేస్తే అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత కనుక జ్ఞాపకం చేస్తున్నైతే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళు మాత్రమే ఉన్నారు. అంటే ఎవరు, ఈ పత్రికలోళ్ళు, టీవీలోళ్ళు మాత్రమే ఉన్నారు. సార్ ఒక 10 నిమిషాలు మాకు ఇంటర్వ్యూ ఇవ్వండి అన్నాడు. ఇక ఇడికి నడినెత్తి కాడ నుంచి చెవటలు మొదలైన ఇందాక మీరు ఒక గొప్ప ప్రసంగం చేశారే, ఆ ప్రసంగంలో మేము మరింత కొన్ని విషయాలు చూసుకోవాలనుకుంటున్నాం అంటూ దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అంటూ మొదలుపెట్టాడు. ఎప్పుడైతే మొదలుపెట్టాడో వీడు ప్రసంగం అయితే విని చేయటం అయితే చేశాడు, కానీ దాని లోతులేంటి వీడికి తెలియనటువంటి విధానాన్ని బట్టి కనుక చూస్తే ముచ్చెమటలు పట్టిపోతున్నాయి వీడికి. ఇక నేను దొరికేసేసాను అనేటువంటి ఆలోచన అనేటువంటిది ఎప్పుడైతే వచ్చిందో వీడి బీపీ షుగర్లు అనేటువంటిది పడిపోయి బిక్కమొహం వేసి ఒరిజినల్ షేక్స్పియర్ వైపు చూస్తా ఉన్నాడట. చూస్తున్న సమయంలో ఆయన ఒక చిరునవ్వు నవ్వి ఎట్టుంది ఇప్పుడు అన్నాడట. ఇందాక నా వైపు కనలేకరేసి ఎట్టుంది అన్నావు గారు, ఇప్పుడు ఎట్టుంది నీకు అన్నాడట. అనేసరికి స్వామి నా తప్పు అయిపోయింది, ఎట్లాగొట్లా ఈ ఉగ్రత నుంచి నన్ను బయటపడేయి హార్తికాదుస్తులు అయితే ఇంకోసారి బుద్ధిమాలిన పని, ఈ వేషధారణతో పై మెరుగుతూ కూడిన ఈ పని తప్పు నేను చేయను అన్నప్పుడు కనుక జ్ఞాపకం చేస్తుందైతే స్పాంటేనియస్గా వెంటనే కనుక జ్ఞాపకం చేస్తుంది షేక్స్పియర్ మహాశయుడు వెంటనే లేచి అన్నాడు, ఆగండి ఏంటి అసలు మీరు అడిగే ప్రశ్నలు, అంత పెద్ద ఆయన పట్టుకుని ఇంత చిన్న ప్రశ్నలు అడుగుతారా? ఈ చిన్న ప్రశ్నలకు అంత పెద్ద ఆయన ఎందుకు సమాధానం చెప్పటం? ఆయన డ్రైవర్ అయినా నేనే చెప్తా అని వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పట. అప్పుడు అమ్మయ్య పెద్ద గండం గట్టెక్కాను అనేటువంటిది గమనించినట్టు ఇలా వేషధారణలో ఈ ఇబ్బంది ఉంది. అందుకే వాస్తవికత అనేటువంటిది కావాలా, యథార్థత అనేటువంటిది కావాలి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, లోకంలోనే ఎంత ఇబ్బంది ఉంటే మరి దేవుని యొక్క రాజ్యం కొరకు కనుక జ్ఞాపకం చేస్తే మరింతగా సిద్ధపడాలి. ఇందా చదువుకున్నాం కదా, ఏమనుకున్నాము, మీరు ఎందుకు పిలువబడ్డారంటే ఆయన ఉన్నతమైనటువంటి రాజ్యములో రక్షణ పొందడానికే కానీ ఉగ్రత పాలవటానికి కాదు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి, నేను ఇక ముగిస్తున్నాను. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ శ్రేష్టమైనటువంటిది మన సిద్ధపాటు అనేటువంటిది ఈ లోకంలో చాలా విషయాల్లో కనబడుతుంది. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ద ఎక్స్మస్ సెలబ్రేషన్స్ అండ్ ఆల్సో న్యూ ఇయర్ సెలబ్రేషన్. చాలా తక్కువ సమయంలోనే దేవుని కృపను బట్టి మనము క్రిస్మస్ మరియు నూతన వత్సర వేడుకలు జరుపుకోబోతున్నాం. చాలామంది 2 నెలల ముందు నుంచే ఏమ్మా అవునా కాదా, క్రిస్మస్ పండుగకి అరిసెలు వండుకుందామా, చక్రాలు వండుకుందామా, కజ్జికాయలు వండుకుందామా, బూరెలా గారెలా, ఇదో బ్యాచ్. కొంతమంది కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఈ చీర అయితే బాగుంటుంది, ఈ చీర మీద ఆ డిజైన్ మీద ఈ కలర్ మీద ఇంకోటి అది కలిసి ఇప్పటికి ఆల్రెడీ ఆన్లైన్లో కానీ చూసినట్లయితే సెర్చ్ చేసి ఇంట్లో ఉన్నటువంటి దేశాలు మొత్తం మాడిపోయి ఉంటాయి. ఎందుకంటే బియ్యం కడిగాం పొయ్యి మీద పెట్టు, ఎక్కడికొచ్చి ఆన్లైన్లో ఈ చీర బాగుందా, ఆ ప్యాంట్ బాగుందా, ఈ నెక్లెస్ బాగుందా, ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి కదా, 1 గ్రామ్ గోల్డ్ అని అదనో ఇదన్నో తలనొప్పికి వస్తాకి ఇవన్నీ చూసుకుంటే ఈ చీర మీదకి ఈ నగ అయితే, ఈ చీర మీదకి ఈ బెల్ట్ అయితే, ఈ ప్యాంట్ మీదకి ఈ బెల్ట్ అయితే, ఈ ప్యాంట్ మీదకి ఆ షర్ట్ అయితే. అంటే చూడండి ప్రియులారా, నేను దాన్ని తప్పు అని అంటలేదు, కానీ క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, క్రిస్మస్ పండుగకు 1 నెల రోజుల ముందు నుంచే ఎంత సిద్ధపడుతున్నామే క్రీస్తు ప్రియులారా. ఆ పండగ ఎంతసేపు ఉంటుంది? మా అయితే 2-3 గంటలు, లేదంటే 24 గంటలు. మరి దేవుని రాజ్యం అందులో సంతోషం, సకల పరిశుద్ధుల సహవాసం ఎంతకాలం ఉంటుంది? గంట, 24 గంటల, 24 రోజుల, తరతరాలు, యుగాలు అనే మాటను తెలియచేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ లోకపరంగా ఎంత సిద్ధపడుచున్నటువంటి మనము దేవుని యొక్క రాజ్యం కొరకే మరింతగా సిద్ధపడాలి అనేటువంటిది మనలను మనమే పరిశీలన చేసుకుందాం. మనల్ని మనమే పరిశీలన
చేసుకుందాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఆ రాజ్యములో సకల పరిశుద్ధులతో సంతసించగలిగినటువంటి ఆ భాగ్యమును, అది కాక చూస్తే భాగ్యమును అడ్డుకునే అడ్డుబండలు నీ నా మన జీవితాలలో, నీ నా మన సహవాసాలలో, నీ నా మన కుటుంబాల్లో ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఈరోజే తీసేసుకుందాం. ప్రభుని అడుగుదాం, ప్రభువా నేను పూర్తిగా సేవించలేకపోవటానికి నాలో ఈ దుర్గుణం, నాలో ఈ బలహీనత అడ్డుబండగా వచ్చింది. నాదా 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 దీన్ని కూడా కాస్త తీసేసే. అప్పుడు నేను మరి తేటగా మరి ఘనముగా నిన్ను మహింపరచగలిగిన భాగ్యాన్ని పొందుతాను కదా. కాబట్టి ఆ స్థితి నాకు దయచే అని ప్రార్థన చేయగలిగిన స్థితి నీలో ఉంటే నిన్ను సరిచేయటానికి ప్రభు నేను చూస్తున్నాడు. నిన్ను ఉద్ధరించడానికి ప్రభు నేను చూస్తూ ఉన్నాడు. తన రాజ్యంలో నిన్ను ఒక పనిముట్టుగా వాడుకుంటానికి ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన సరిచేసే అవకాశం ఆయనకి ఇద్దాం. ఆయన రాజ్యం కొరకు మనం సిద్ధపడదాం. అందునిమిత్తమే ప్రభుకు సంపూర్ణంగా సమర్పించుకుందాం. అట్టి ధన్యతను ఆత్మదేవుడు మీకు, నాకు, మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండుగాక. ఆమేన్. దేవా